దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ శుద్ధీకరణ కొడికలో ప్రభు మనతో మాట్లాడును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అందరూ కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి సందేశం, చాలామంది ఈ రోజులు మందులుగా ఉంటున్నారు. మందులుగా, మందత్వం కలిగి ఉంటున్నారు. ఒకలాంటి సోమరితనం, ఒకలాంటి నిర్లక్ష్యపు స్వభావం, సురుగుదనం లేని ఒక మందత్వం కలిగి ఉంటున్నారు చాలామంది బిడ్డలు. దేవుని సంఘం అలాంటి మందత్వం, మందులుగా, చురుకుదనం లేనివారుగా, సోమరితనం క్రైస్తవ్యంలో, సంఘాల్లో ఈరోజు చాలా వ్యక్తుల్లో ఏర్పడుతూ ఉంది. ఆమేన్. అది సరి చేసుకోవాలి. ఆమేన్. అట్లా మీరు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అన్ని పోగొట్టుకొని పోయి కూర్చున్న వాళ్ళలాగా ఉండకూడదు. సన్నిధిలో యాక్టివ్గా ఉండాలి. స్తుతించేటప్పుడు మంచిగా స్తుతించాలి. మందులుగా, మందమతులుగా, చప్పళ్ళు కొడుతుంటే చప్పళ్ళు కొట్టకుండా, ఆరాధిస్తుంటే ఆరాధించకుండా, మంచిగా కళ్ళు మూసుకొని ఆత్మతో నింపబడకుండా మందులుగా బండగా ఉంటారు కొంతమంది. ఇంకొక మాటలు చెప్పాలండి, ఎలాగా? బండ. చర్చిలో బండగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? కదులుచూ ఉండాలి. ఆమేన్ చెప్పండి. చక్కగా దేవుని సన్నిధిలో కదులుతూ ఉజ్జీవంగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచు వారుగా ఉండాలి. ఆమేన్. మందత్వం, బండలాంటి స్వభావంతో కదలక మెదలకుండా దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుళ్ళలో చురుగ్గా, యాక్టివ్గా ఉండాలి. ఆమేన్. ఈరోజు పాఠం అదే. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే శుద్ధీకరణ కొడికలో మందులుగా ఉన్నవారు, మందత్వం కలిగి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు అన్న 5 విషయాలు నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్త కలిగి ఉండండి. ఒకవేళ మనలో అలాంటి మందత్వం, మందులుగా ఉండే స్వభావాలు మనలో ఉంటే తీసేసుకోవాలి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వినుటకు చెవులు మందమైపోయాయి. చెవులు వినటకు చెవులు ఏమయ్యాయటండి? చెప్పరే, మందములైనవి. కొంచెం గట్టిగా చెప్పండి. వినుటకు చెవులు ఏమయ్యాయి? మందమైపోయాయంట. హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములయ్యాయి. వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు. చూచు మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. చూసారండి, కొంతమంది దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు నా వైపు చూడండి. కొంతమందితో దేవుడు మాట్లాడుతుంటే ఎలా ఉంటారంటే, చెవులు ఏమైపోయినాయట? చెప్పరా? ఏమైపోయినాయి? మందం అయిపోయినాయంట. మందం అయిపోతే వాళ్ళకి లోపలికి వెళ్ళిద్దా? లోపలికి వెళ్తాయి ఆ మాటలు? చెప్పండి. చెవులు మందం ఎక్కిన వాళ్ళకి లోపలికి వెళ్ళవు చెవులోకి మాటలు. చెవుటోడు చెవులో శంఖం ఊదినట్టే ఉంటుంది. మనిషి ఉంటాడు కానీ ఇక్కడ
మనిషి ఉంటాడు కానీ ఏముండదు, మనసు ఉండదు. చెప్పండి, చెప్పరా? ఎవరుంటారు? మనిషి ఉంటాడు కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందో మరి, ఎటు తిరిగి వచ్చిందో మరి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారే, అలా ఉంటుందన్నమాట. ఇక్కడే ఉంటారు కానీ మనసంతా భూపాలపల్లి సిటీ మొత్తం తిరిగి వచ్చింది. షాపింగ్ కూడా చేసిద్దేమో మనస్సు, ఎక్కడుండి షాపింగ్ కూడా చేస్తారేమో. లేకపోతే ఎప్పుడు వర్షం వచ్చిద్దా, ఎప్పుడు అయిపోద్దా అని అలాంటి ఆలోచనలతో కొంతమంది ఉంటారండి. మనసు అలా ఉంటుంది కొంతమంది. మీ మనసు అలా లేదు కదా. ఎప్పుడు ముగిస్తాడా, మళ్ళీ వర్షం వచ్చిద్దేమో, తడిసిపోతాం వెళ్ళేటప్పుడు, అలాంటి మనసు ఉందా? తడిసినా పర్లా దేవుడి కోసం. ఆమెను చెప్పండి. మీకోసం ఉట్టిగా తడవకండి. మీరు పనులు చేసుకున్నప్పుడు, వ్యాపారాలు చేసుకున్నప్పుడు, ఉద్యోగాలు చేసుకున్నప్పుడు తడిసిన ఉపయోగం లేదు. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు తడిస్తే ఆశీర్వాదమే. నీ పిల్ల తడిసినా, నీవు తడిసినా, ఎవరు తడిసినా ఆమె చెప్పండి, దీవినే. హల్లెలూయా, హల్లెలూయా. వినుటకు చెవులు మందమైపోతున్నాయి కొంతమంది. మందం ఎక్కిన వాళ్ళకండి ఎంత చెప్పినా, మందులుగా ఉన్నవారికి ఎంత చెప్పినా బోధపడదు. మాకు కాదులే, హృదయం కఠినం చేసుకున్న వాళ్ళకి, చెవులు మందం ఎక్కిన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమైద్దా అండి? మాకు కాదులే చెబుతుంది. వేరే 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 వెనకాల ఉన్న ఆమెకలే, వెనకాల ఉందే ఆమెకలే, వెనకాల ఉన్నాడే ఆయనకిలే, ముందున్నాడే ఆయనకిలే, ముందు కూర్చున్నాడు అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నాళ్ళే, వాళ్ళకిలే, ముందు కూర్చున్న వాళ్ళకిలే. అలా అనుకోకూడదు. ఆమేన్. దేవుని సన్నిధిలో మన చెవులు మందముగా ఉండకూడదు. ఆమేన్. వినుటకు వేగిరపడే చెవులుగా ఉండాలి. వినుటకు, దేవుని మాటలు వినుటకు వేగిరపడే చెవులుగా ఉండాలి. గ్రహించే హృదయం, మనస్సు కలిగి ఉండాలి కానీ కఠినం చేసుకున్నదిగా ఉండకూడదు. అందుకనే మందులైన వారండి ఎంత చెప్పినా కానీ, ఎంత ప్రభు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినా మాకు కాదులే, వేరే వాళ్ళకులే అనే ఒక గ్రహింపు లేని వారుగా హృదయం కఠినం చేసుకుని ఉంటారు. మందులు అలా ఉంటారు. అలాంటి మందమతులుగా ఉందామా మనం? ఎలా ఉండాలి? మందులుగా ఉండకూడదు. ఆమేన్. మందులైన వారు, మందంగా ఉన్నవారు అలా ఉంటారు. మందంగా ఉన్నవారు బండలాగా ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు. కొంతమంది మీరు అంటారు కదా అప్పుడప్పుడు పిల్లలతో, మీది నేనేం ఏం బుర్రా నీది, మట్టి బుర్రా లేకపోతే ఏ బుర్రా అనేది అంటూ ఉంటారు కొంతమంది. ఎంత చెప్పినా నీకు అర్థం కాదారా అంటూ ఉంటారు. యేసయ్య కూడా అలా అంటాడనమాట. చెవులు మందం చేసేసుకుంటే, యేసయ్య మాటలు హృదయం కఠినం చేసేసుకుంటే ఎంత చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదండి. గ్రహింపు లేని వారుగా ఉంటారు. గ్రహింపు లేని వారుగా ఉంటారండి. వారి చెవులు వినుటకు ఎలా ఉన్నాయంట? మందములైపోయాయి. 119 కీర్తన 70వ వాక్యాన్ని కూడా చూడండి. గట్టిగా చదవండమ్మా. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. క్రొవ్వు వలె మందంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి, క్రొవ్వు వలె మందంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయను. ఆమేన్. హల్లెలూయా. క్రొవ్వు వలన మందంగా ఉందట వాళ్ళ హృదయం. క్రొవ్వు వలన మందంగా ఉందట. వారు దేవుని ధర్మశాస్త్ర వాక్యాన్ని ప్రభు మాట్లాడుతున్న వారికి గ్రహింపు లేకుండా ఉంటారు. మందులుగా ఉన్నవాళ్ళు. మొట్టమొదటి విషయం నేను మీతో మాట్లాడుతున్నా. మందులుగా ఉన్నవారు, మందపొడిగా ఉన్నవారు ఎలా ఉంటారా అంటే, చెవులు మందమైపోయి ఉంటాయి, హృదయం చెవులు మందమైపోయి ఉంటాయి. కాబట్టి వారికి ఎంత చెప్పినా, మొట్టమొదటి విషయం, వారికి ఎంత చెప్పినా మాకు కాదు, ఎవరికోలే అనుకుంటూ ఉంటారు.
మనం ఆ స్థితిలో ఉండకూడదు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, నేరుగా దేవుడు దర్శించి నీతో మాట్లాడుతున్నప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించి, నాలో ఆ తప్పు ఉందా లేదుగా అని అనుకోకూడదు. సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. ఆమేన్ చెప్పండి. చెప్పండి. ఒకవేళ తప్పు అంతమందిలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో అని చెప్పేసి ఉద్దేశంతో ఒకటైతే, ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో నువ్వు కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఆమేన్ చెప్పండి. నీ ఇలాంటి దాన్ని కాదే, అలాంటి కాదే, అలా చెప్పారేంటి, అలా వచ్చింది ఎందుకు వాక్యం అని చెప్పి అనుకోకూడదు. సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అది మంచివారి లక్షణం. ఆమె చెప్పండి. ఎవరి లక్షణం? ఓయ్యా అమ్మా చెప్పండి అమ్మా. మంచివారి లక్షణం అదే. సోదరు చెప్పండి. నేను అలాంటి వాడు కాదు, అలాంటి వాక్యం వచ్చింది ఏంటి నాతో అనుకోకూడదు. సరి చేసుకోవాలి. ఆమేన్. సరి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి. హృదయం కఠినం చేసేసుకోకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి నువ్వు బాప్తిసం పొందురా, ఇంకెంతకాలం తీసుకోకుండా ఉంటావు, మనసు మార్చుకో, బాప్తిసం తీసుకో. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు సన్నిధిలో. ఇప్పుడు కాదులే వాయిదాలు వేస్తారండి. ఎన్ని సంవత్సరాలు వాయిదాలు వేస్తారు, కోర్టు వాయిదాలలాగే వేస్తుంటారు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. ఈ రాత్రి నువ్వు చస్తే నరకానికి పోతావు అంతేగా. ఆమేన్. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఇది సరి చేసుకునే సమయం ఇది. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు మన చెవులు మందంగా చేసుకోకూడదట. హృదయం కొవ్వు పట్టేసి అది మందమైపోయి చెవులు కూడా మందమైపోతే ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి మీకు పలుమార్లు చెబుతుంటాను నేను, బండ మీద నీళ్ళు పోసినట్టే. బండ మీద నీళ్ళు పోతే ఏమైద్ది? బండ నానిద్దా? ఎంత పోసినా ఊరికి జారిపోతుంటాయి. ఎక్కడ పోతే ఉపయోగం ఉంటుంది? కొంచెం నేల మీద పోతే కొంచెం నేలన్నా నానిద్ది. ఆమేన్. అంతేనండి. భూమి అన్న కొంచెం తడిసి నానిద్ది. ఆమేన్. కానీ బండలాగా మనం ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. మంచి నేలగా దేవుని సన్నిధిలో మెత్తని హృదయం కలిగి ఏమండి విని గ్రహించే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను మరొక విషయాన్ని మీతో మాట్లాడతాను. మొట్టమొదటిగా మీతో మాట్లాడాను, చెవులు మందం ఎక్కిన వారు, హృదయంలో క్రొవ్వు పట్టిన వారు, ఆ చెవులు మందంగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎంత దేవుడు మాట్లాడినా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మాకు కాదులే, ఎవరుకోలే అనుకోండి. చెవుడు వచ్చిన వాళ్ళు కూడా అలానే ఉంటారు కదా. ఎలా ఉంటారండి చెవుడు వచ్చిన వాళ్ళు కూడా? ఏం అర్థమవుతుంది వాళ్ళకి? చెవుడు వచ్చిన వాళ్ళకి అర్థమైద్దా అండి? వామ్మా నీతోనే అయ్యా నీతోనే అని ప్రత్యేకంగా వాళ్ళకి ఏం చేయాలి చెప్పాలి? కొంచెం గట్టిగా. కొంతమందికి గట్టిగా చెప్పాలండి. కొంతమందికి ఏం చేయాలి చెప్పండి? చెవులుండి చెవిటోళ్ళు ఉంటారు. ఆమె చెప్పండి. చెవులుండి కూడా చెవిటోళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే అదే మరి ఎంత చెప్పినా విననోళ్ళు ఉంటారే, మూర్ఖ స్వభావంతో వినకుండా అవిధేయులుగా జీవిస్తారే, అలాంటి వాళ్ళు ఎవరంటే చెవులుండి కూడా ఎంత విన్నా, ఎంత వాక్యం విన్నా ఏమండి సరి చేసుకోకుండా తమ జీవితాన్ని ఉంటూ ఉంటారండి కొంతమంది. అంటే చెవులుండి కూడా చెవులు లేని వాళ్ళు అన్నట్టుగానే ఉంటారు చాలామంది. అలా మనం ఆయన సన్నిధిలో ఉండకూడదండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రభు యొక్క మాటలకు మనం అప్పగించుకొని, ప్రభువా సరి చేసుకుంటానయ్యా నా జీవితాన్ని, ప్రభువా నా మనస్సు మార్చుకుంటానయ్యా అని గ్రహింపు కలిగి మనం ముందుకు రావాలి. ఆమేన్. చెవులున్న ప్రతివారు విందురుగాక, హృదయం ఉన్న ప్రతివారు గ్రహించుదురుగాక. ఇంకోటి చెప్పండి.
కళ్ళున్న ప్రతివారు చూచుదురుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇంకొక పాయింట్లోకి కాదు, ఇంకొక విషయాన్ని మీతో మాట్లాడతాను. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, దానికి ముందుగా లూకా సువార్త 24:25 చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వాక్యం. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వాక్యం. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మి మందమతులారా. 24:25 గట్టిగా చదవాలి, కంటిన్యూ చేయమ్మా. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు. చాలండి. ప్రభు అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా అంటున్నాడు ఆ రోజుల్లో ప్రభు. ఆమేన్. నమ్మని మందమతులు అనండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇందాకలా చెవులు మందమెక్కిన మందమతులు, ఇప్పుడు నమ్మని మందమతులు. చెప్పండి, నమ్మని అంటే దేవుని కార్యాలు చూస్తూ కూడా చాలామంది చెప్పరే, నమ్మని మందులుగా మనం ఉండొచ్చా? నమ్మని మందులుగా, మందత్వం కలిగిన వారుగా మనం ఉండొచ్చా అండి? చాలామంది అలా ఉంటున్నారు. ప్రవక్తలు మీకు బోధించిన విషయములను, చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ఓ అవివేకులారా అంటూ మాట్లాడుతున్నాడు కదా. ఏమండి, కింద వచనాలు కూడా మీరు చూస్తారా? 24 అధ్యాయము మనం చూస్తున్నాం. 30వ వచనం నుంచి కూడా చూడండి. వారు అసలు మాట్లాడుతుంది ఎవరో గ్రహించలేదు అప్పుడు దాకా. వారు 30వ వచనం చదవండి. ఆయన వారితో కూడా ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నప్పుడు, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి మంచిగా. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారిని అదృశ్యుడాయను. అప్పుడు చూసారా, అప్పుడు దాకా వారు గుర్తించలేదట. ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు అప్పుడు తెరవబడ్డాయంట. అంటే అప్పుడు దాకా, అంటే కన్నులుండి కూడా వాళ్ళకి చూడనటువంటి, గ్రహించలేని వారుగా ఉంటూ ఉన్నారు. అంటే కొంతమంది తమ కళ్ళ ముందున్న ప్రభువుని గుర్తించలేని వారుగా వాళ్ళు ఉన్నారు. అప్పుడు దాకా వాళ్ళ ముందే తిరుగుతున్నాడు, వాళ్ళతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. ఆమేన్. ఎమ్మాయి మార్గములో ఆయన వారితోనే నడుస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం. అధ్యాయం అంతా కూడా పక్కన. ఏమండి, ఆ సందర్భంలో ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని మాటలు అడుగుతూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా సరే గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏమండి, వారు ఎలా ఉన్నారంటే ఆయనను నమ్మని మందమతులుగా ఉన్నారట. ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది కూడా ఏమండి ఆయన కార్యాలు ఎన్నో చూస్తున్నారు, ఎన్నో గ్రహిస్తున్నారు. చూస్తా కూడా దేవుని యందు నమ్మకము లేనిటువంటి మందులుగా చాలామంది ఉంటున్నారు. ఏమైపోతుంది నీ నమ్మకం దేవుని మీద? ఏమైపోతుంది దేవుని మీద నీ యొక్క నమ్మకం, నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ప్రభువా మేము నశించిపోతున్నామని వారు కేకలేస్తున్నప్పుడు యేసయ్య వారితో అన్నాడు, గాలి తుఫానా
ఆగిపో అని చెప్పి వారు దాన్ని ఆపిన తర్వాత, నేను ఎంతకాలం నేను మీతో కూడా ఉండాలి, మీ విశ్వాసం ఎక్కడా అని ప్రభు వారితో అన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని కార్యాలు చూస్తూ కూడా ఏమండి, కొంతమంది 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు కూడా ఆ సంగతి మీరు ఇంకా గ్రహించలేదా అని కూడా మరో సందర్భంలో ప్రభు అడుగుతూ ఉంటాడు. ఆమేన్. అన్ని కార్యాలు వారు కళ్ళతో చూస్తూ కూడా, చెవులతో వింటూ కూడా నమ్మని వారుగా చాలామంది ఉంటూ ఉన్నారు. అందుకని దేవుడు ఎవరి జీవితంలో ఏమండి అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం, అద్భుతాలు ప్రభు చేయలేకపోవడానికి గల కారణం, మనలో అపనమ్మిక ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఏ అద్భుతం చేయలేడు ఆయన. ఆమె చాలామంది అంటారు, నా జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తే బాగుండు, ఏదన్నా దేవుడు కార్యం చేస్తే బాగుండని అనుకుంటారు. కానీ వారి యొక్క అపనమ్మిక వల్ల, దేవుని మీద వాళ్ళకు ఉండవలసిన నమ్మకం, మరింత విశ్వాసం లేకపోవటం వల్ల దేవుడు అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చేయలేకపోతుంటారు. ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి గల కారణం మనమే అడ్డుగా ఉంటూ ఉంటాం. అంటే విశ్వాసం కలిగి ఉండకుండా ఉండటం మనదే కదా లోపం. ప్రభు ఏమన్నాడు, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఒక వ్యక్తిని, దయ్యం పట్టిన చాంద్ర రోగి అయి దయ్యం పట్టిన ఒక వ్యక్తిని ఫస్ట్ శిష్యుల దగ్గర తీసుకెళ్తే వారి వల్ల కాలేదట. అయితే తర్వాత యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు వారితో ఆయన అంటాడు, అయ్యా శిష్యుల దగ్గర తీసుకొచ్చానయ్యా, వారి వల్ల కాలేదయ్యా, దయ్యాన్ని వెళ్ళగొట్టాలయ్యా, నీ వల్ల ఏమన్నా ఇద్దయ్యా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, నీ వల్ల ఏమన్నా ఇద్దయ్యా అంటే యేసయ్య అన్నాడు, నమ్మటం నీ వల్ల అయితే చేయటం నా వల్ల ఇద్ది అన్నాడు. ఆయన గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నా మనసు తీర్చాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే ఏముండాలంటే, ముందు మనం నమ్మటం నీ వల్ల అయితే, అద్భుతం చేయటం నా వల్ల ఇద్దంటాడు ఆయన. ఆమేన్. అంతేనా అండి? ముందు నీ వల్ల అవ్వాలి. ఏంటది? నమ్మటం. హల్లెలూయా. చెప్పండి, ఎందుకని మన కుటుంబాల్లో ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు? అందరి జీవితాల్లో దేవుడు చేస్తాడు, నా జీవితంలో చేయట్లేదండి, నా జీవితంలో చేయట్లేదు. చేయడు మరి దేవుడు ఎందుకు చేస్తాడు? ఏం లేదు నీకు? అదే మరి ప్రభు ఏమన్నా ఏం కావాలన్నాడు? అద్భుతాలు మీ జీవితంలో జరగాల, అయితే మీకేం కావాలి? విశ్వాసం కావాలి, మీకు నమ్మకం కావాలంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నమ్మటం ముందు నీ వల్ల అయితే, అద్భుతం చేయటం నా వల్ల అయింది అన్నాడు. నమ్మువానికి సమస్తం సాధ్యం అంటే నేను చేస్తాను తర్వాత అని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. నమ్మని మందుమతులారా అని అంటున్నాడు ఆయన వారితో. ఏమంటున్నాడు యేసు ప్రభువు వారితో ఏమన్నాడు చెప్పండి, నమ్మని ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నాడండి. ముందున్నటువంటి ప్రవక్తలు బోధించిన విషయాలన్నీ గ్రహించకుండా ఉన్నటువంటి మందమతులారా, నా గురించి చెప్పలేదా ఆయన వస్తాడని, చనిపోతాడని, సమాధి గెలిచి తిరిగి లెగుస్తాడని? అనేక లేఖనాల్లో నా గురించి రాయబడ్డాయి, కీర్తన గ్రంథాల్లో రాయబడ్డాయి, చరిత్ర గ్రంథాల్లో రాయబడ్డాయి, ఎన్నో యెషయా గ్రంథంలో, ప్రవక్త యెషయా గ్రంథంలో రాయబడ్డాయి, మలాకీ గ్రంథంలో రాయబడ్డాయి. ఏమండి, అనేక విషయాలు నా గురించి రాయబడ్డాయి కదా, గ్రహించకుండా ఉన్నారా మందమతులారా? ఆ మాటలు నమ్మని మందమతులారా అని వారితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ఆ తర్వాత అంట రొట్టె ఇలా విరిచి వారికి ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ కళ్ళు, అమ్మో ఈయన యేసు ప్రభు అని అప్పుడు గుర్తించారట. సమాధిలో వచ్చి తిరిగి లేచిన యేసు ప్రభు వారు మన బోధకుడు అని అప్పుడు గుర్తించారు. ఈయన యేసు ప్రభు అన్నప్పుడు అప్పుడు నమ్మారట. అందుకనే తోమాతో అంటాడు కదా, తోమాతో ఏమన్నాడు, ఆయన గాయాల్లో యేసు ప్రభు సన్మాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత ఏమండి, ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ ఈయన యేసు కాదా నేను నమ్మాలంటే ఏం చేయాలన్నాడు, గాయాలు వేలు పెట్టి చూడాలి, అప్పుడు యేసు ప్రభువో కాదు అప్పుడు నేను నమ్ముతా అన్నాడు. అందుకని యేసయ్య అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి.
విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా మాత్రం ఉండొద్దు. విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసం ఎలా ఉండాలమ్మా చెప్పరే? విశ్వాసి 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 ఎలా ఉండాలి? విశ్వాసంగానే ఉండాలి. చెప్పండి, పిశాచిగా ఉండొద్దు. ఆమె హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసిగానే ఉండాలి. విశ్వాసం లేని ఏమండి, విశ్వాసం లేనివాడు ఎవరు చెప్పండి? విశ్వాసం లేనివాడు, నమ్మక ద్రోహం చేసినాడు విశ్వాసం లేని ఎవరండి? సైతాన్ గాడే కదా. అదే అవును కదా చెప్పండి. వాడికి అన్ని టాలెంట్లు ఇచ్చి అన్ని మంచి సంగీతకారుడు అన్ని కృపలు ఇస్తే అన్ని చేస్తే ఆఖరికి యేసుప్రభు కూర్చునే ఆశించాడు అన్నాడు. యేసుప్రభు సింహాసనం ఆశించాడు సైతాన్. యేసుప్రభు సింహాసనం ఆశించాడు, ఆయన్ని లేకుండా చేద్దామని చూశాడు. ప్రభు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదా, భూమి మీదకి ఆయన త్రోసి పడేశాడు కింద సాతాను దూతల్ని. ఆమేన్. విశ్వాసులో ఏముండాలి ఇప్పుడు చెప్పరే? కొంచెం గట్టి చెప్పండి అమ్మ, ఊపిరి లేనట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారమ్మా మీరు? అమ్మా 10 రోజులా 20 రోజులా? బ్రదర్స్ చెప్పరా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు మీరు? విశ్వాసిలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అవిశ్వాసం, అందుకనే విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండొద్దు తోమా అని అన్నాడు. ఆమేన్. ఎలా ఉండాలి మనం? విశ్వాసంగా ఉందామా చెప్పరా అండి? సునీతకు చెప్పక్క మరి. హల్లెలూయా. విశ్వాసంగానే ఉండాలి. విశ్వాసం ఎక్కడ తగ్గకూడదు దేవుళ్ళు మనకి. ఆమేన్. ఆయన ఏం చేశాడయ్యా, నాకేం చేశాడయ్యా, అన్ని పోయి అదయ్యండి, ఏం చేశాడయ్యా? అమ్మా నీ జీవితం మార్చాడు ఆయన. హల్లెలూయా. నరకానికి పోకుండా దేవుడికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అదే కదా గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అన్ని భాగ్యాల్లో కంటే గొప్ప భాగ్యం దేవుడు ఆయన తెలుసుకునే భాగ్యం. ఆమె చెప్పండి, ఆయన తెలుసుకోవటమే గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. మనకి దేవుడు ఆయన ఇచ్చినవన్నీ కూడా ఆయన దయ వల్లనే, ఆయన కృప వల్లనే మనం పొందుకున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో అన్ని ఉన్నా అన్ని పోయినా మన దేవుణ్ణి మాత్రం ఎక్కడ మన విశ్వాసాన్ని విడవకూడదు. యోబులాగా మనం ఉండాలి. స్తోత్ర. హల్లెలూయా. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, తర్వాత అమ్మా ఏం బరువైనా, ఊపిరే బరువైనా, స్తోత్రం. అన్ని సమయాల్లో దేవుణ్ణి స్తుతించగలిగి మహిమపరిచే వారంగా, విశ్వాసంతో గణపరిచే వారంగా మనం ఉందుముగాక. నమ్మని, విశ్వాసం లేని, నమ్మిక లేని మందమతులుగా ఈ లోకంలో ఉండకూడదు. రెండవదిగా ఏమండి, మందమతులుగా ఉన్న వాళ్ళల్లో ఏముండదు చెప్పండి? ఏముండదు? మందమతులుగా ఉంటారే, మందులుగా ఉంటారే, వాళ్ళు ఏముండదు? నమ్మకం ఉండదు అని మనం రెండో విషయం గమనించాలి. ఫస్ట్ది ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు మందులుగా ఉన్న వాళ్ళకి. రెండోది మందులుగా ఉన్న వాళ్ళకి నమ్మలేని వారు ఉంటారు, వాళ్ళలో ఏముండదు? నమ్మకం ఉండదు. అవిశ్వాసులుగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవుడు మాటలు వినటానికి వాళ్ళ చెవులు మందమైపోయినాయి కాబట్టి వాళ్ళలో విశ్వాసం ఎందుకు ఉంటుంది? ఇంకా ఉండదు. ఆమేన్. మూడోది చూడండి, మూడో విషయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు మందులు కాక, కరెక్ట్గా చూసి చదవండి. 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు మందులు కాక, మీరు
మందులు కాక విశ్వాసము చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందులైన వారు ప్రియులారా, మందులైన వారు ఎలా ఉంటారంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు మందులు కాక అంటూ మాట్లాడుతూ ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని అంటున్నాడు. ఇక్కడ విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. అంటే మన ముందు కొంతమంది భక్తులు ఉన్నారు. మన ముందు ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారండి. వారు ఎలా ఉన్నారంటే ఓర్పుతో, నిరీక్షణతో, విశ్వాసంతో వారు నడుచుకున్నారు మన ముందున్న భక్తులు. ఆమేన్. మందులుగా ఉన్న వాళ్ళు అలా నడుచుకోలేరు. మన ముందున్నారే భక్తులు, వారిని పోలి మన ముందున్నటువంటి భక్తులు ఏ విధంగా జీవించారో, ఏ విధంగా నడిచారో, ఏ విధంగా ప్రవర్తించారో వారిని పోలి నడవాలి అసలు. కానీ మందులుగా ఉన్నవారు ఏం చేస్తారంటే వారిని పోలి నడవలేరండి. మనకు మంచి ఉదాహరణ, ఎగ్జాంపుల్ ముందున్న భక్తులు హానోక్. చెప్పండి ఎవరు? హానోక్, అబ్రహాం, యేసేపు, ఆమేన్, దానియేలు, ముందున్నటువంటి భక్తులు, మంచి నడవడి జీవించిన, మంచి జీవితాన్ని జీవించిన భక్తులు. నోవాహు, ఆమె ఎవరండి? నోవాహు. ఇంకా యోబు. చెప్పండి ఎవరండి? తెలుసా యోబు? ఎంతమంది తెలుసు యోబు? యోబు. ఇలాగా చెప్పుకుంటూ పోతే మోషే ఇలాగా చాలామంది ఉన్నారండి భక్తులు. ఇలాగా ఆ భక్తుల్ని మనం ఏం చేయాలంటే దృష్టిలో పెట్టుకొని వారు ఏ విధంగా నడిచారో, వారు ఏ విధంగా జీవించారో మనం ఆ విధంగా జీవించాలి. ఆమేన్. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం గమనించాలి. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి అన్నాడంటే, వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి అన్నాడంటే ముందున్న భక్తులు ఆ విధంగా నడిచారు. హల్లెలూయా. వాగ్దానాలు స్వతంత్రించుకున్నారా? యెహోషువ. ఎవరండి? యెహోషువ. భక్తులు రాజ్యాలను జయించిన వారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. భక్తులు, అలాంటి భక్తులను మనం దృష్టిలో మాదిరిగా పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. యోబును చూసామనుకో, యోబును గ్రహించి యోబు ఎలా ఉన్నాడు, ఆయన ఏ విధంగా జీవించాడు, అన్నీ పోయినా కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. యేసేపు పరిశుద్ధంగా ఉండే విషయంలో ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు చూడండి. హల్లెలూయా. దానియేలు మనం చూస్తే, దానియేలు నిలబెట్టిన బొమ్మకు ప్రతిమకు మొక్కమన్నా కానీ మొక్కకుండా దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తండి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తండి. చేస్తున్నారా? రోజుకు 3 సార్లు. ఎప్పుడు? కొంతమంది చెప్తారు, టిఫిన్ తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నానండి, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నానండి, నైట్ కూడా అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నానండి, 3 సార్లు అయిపోయిందని. నో అలాంటి ప్రార్థన కాదు. అర్థమైందా? ఒకటి ఎప్పుడు? బ్రేక్ఫాస్ట్, ఉదయకాలం నాస్టా, ఉదయకాలం టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని తింటున్నానండి, ఒక ప్రార్థన అయిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసుకుందాం, మళ్ళీ ప్రార్థన చేసుకొని
ప్రభు అన్నాన్ని దీవించండి, ఆశీర్వదించండి, శక్తి బలం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకో. అది 3 సార్లు ప్రార్థన చేయ, అది కాదు చేయటం. దానిలో అలా చేయలేదు. ఆమేన్. రోజుకి 3 మార్లు ప్రార్థన చేశారంటే అన్నం తినేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు చేసేది ఆ ప్రార్థన కాదు. మామూలు ప్రార్థన చేసుకునే తినాలిలే, కానీ మనం ప్రార్థన చేసుకునే తినాలి. దేవుని పెట్టాలంటే ప్రార్థన చేసుకునే తింటారు. అంతేనా? అంతేనండి, ప్రార్థన చేసుకునే తినాలి. అదే ఆ 3 సార్లు ప్రార్థన చేసుకోవటం అంటే దానియేలు 3 మార్లు ప్రార్థన చేశాడు కాబట్టి నేను అన్నం తినేటప్పుడే ప్రార్థన చేసుకుంటాను కాదు. విడిగా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి మంచిగా దేవునితో. ప్రైజ్ ది లార్డ్. అదే లేవగానే ఒక అరగంట, ఒక గంట అన్న ప్రార్థనలో గడపాలి. స్తోత్రం చెప్పండి. మళ్ళా మధ్యాహ్నం ఖాళీ ఉంటే కూడా అంత సమయం అలా మోకళ్ళు వేసి కొంచెం వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అలా చేసి మళ్ళీ నైట్ కూడా మళ్ళీ పడుకునే ముందు పగలంతా కాపాడావయ్యా, మా ప్రయాణాల్లో బయట పనుల్లో తోడున్నావు అని మళ్ళీ సాయంత్రం కూడా మోకలేసి ప్రార్థన చేయకపోతే నువ్వు పాపంలో పడిపోతావు, శోధనలో పడిపోతావు. ఏమండి, సాతానుపై చెప్పండి, నువ్వు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆమేన్. సాతాను నీ పైన గెలుస్తూ ఉంటాడు ప్రార్థన లేకపోతే. కాబట్టి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ముందున్న భక్తులు మనం అలాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దానియేలు అలా ప్రార్థన చేసేవాడు. యోసేపు ఏ విధంగా పాపానికి దూరంగా పారిపోయేటటువంటి యోసేపు, ఏమండి, యజమాను భార్య ఏమండి ప్రేరేపించిన పాపానికి దూరంగా పారిపోయాడంట. తన వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టేసి దూరంగా పారిపోయాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా ఏమండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే కూడా ఏమంటే రాజభోగాలు అనుభవించడానికి అవకాశం ఉంది, కానీ రాజకుమారుల్లో ఒకరుగా ఉండటానికి ఇష్టపడలేదు, కానీ దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అలాంటి భక్తులు మనం ఆధారం చేసుకొని ఆ విధంగా ఈ లోకంలో మనం మాదిరిగా జీవిస్తూ ఉంటారు. మందమతులుగా లేనోళ్ళు. ఆమేన్ చెప్పండి. మందులుగా ఉన్నోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? భక్తులను ఆదర్శంగా పెట్టుకోరు. అదనమాట. భక్తులు నడిచిన మార్గములో నడవరు. 3వ విషయం అది. చూడండి, 4వ విషయం మీతో మాట్లాడుతున్నా. అదే సందర్భంలో ఏమండి, అదే సందర్భంలో 12వ వచనంలో మీరు చూస్తున్నారు కదా, మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచమని అపేక్షించుచున్నాను. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఆ సందర్భంలోనే మరో విషయం మీతో మాట్లాడుతున్నాను. అంటే మందులైన వారు ఆసక్తిగా ఉండలేరండి. ఎలా ఉండలేరు? ఆసక్తిగా, మందపొడిగా ఉన్నోళ్ళు ఎలా ఉండలేరండి? ఆసక్తిగా, చురుగ్గా, ఆసక్తిగా ఉండలేరు అన్నమాట. ఏదన్నా చెప్పగానే వెంటనే చురుగ్గా చేసేవారుగా ఉండలేరు. కాబట్టి ఆసక్తి కలిగిన వారుగా మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఏదైనా వాక్యం దేవుడు చెప్పినప్పుడు అది చేయటానికి ఆసక్తిగా ఉండాలి. ఏదైనా కార్యం వచ్చినప్పుడు, ఏదైనా పని వచ్చినప్పుడు ఆసక్తి కలిగి ఆ పని చేయాలి. సన్నిధికి వచ్చేటప్పుడు ఆసక్తి కలిగి రావాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా రాకూడదు. ఎలా రావాలి? ఆశతో, శక్తితో. ఆశతో చెప్పరా? ఆసక్తి అంటే దాంట్లో ఏముంది? ఆశ ఉంది, శక్తి ఉంది. చెప్పండి. ఆశ ఉంది, శక్తి ఉంది. ఏముండాలి ఇప్పుడు మనకి? వెళ్ళాలనే ఆశ ఉండాలి, శక్తితో రావాలి దేవుని సన్నిధికి. ఆమేన్. ఆ శక్తి తెచ్చుకొని రావాలి, బలం తెచ్చుకొని రావాలి. రావాలని మనసు ఉండాలి, కానీ ఏముంటాయి చెప్పండి? దేవుడు మార్గాలు చెప్పరండి. మార్గాలు దేవుడు సిద్ధపరుచి ఉంచుతాడు. మనలో ఏముండాలి? రావాలనే మనసుంటే మార్గాలు దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మందులుగా ఉన్నోళ్ళు, మందపొడిగా ఉన్నోళ్ళు ఆసక్తిగా ఉండలేరు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, చర్చికి రావాలంటే ఆసక్తిగా ఉండదు. వాళ్ళకి మందులుగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం వస్తే ఆసక్తిగా ఉండరు, చురుగ్గా పని చేయలేని వారుగా ఉంటారు. ఆసక్తి యందు మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి అన్నాడు ప్రభు. ఆమేన్. ఆసక్తి విషయంలో ఎలా ఉండకూడదట? మాంద్యులు కాక ఆత్మ విషయంలో
తీవ్రత కలిగి ఉండమన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదనమాట. నేను 4వ విషయం మీతో మాట్లాడుతున్నాను. ఇంకో విషయం చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆసక్తి కలిగి ఉండాలి. 4వ విషయం, మందులుగా ఉన్నవారు, మందత్వం కలిగిన ఉన్నవారు ఉన్నటువంటి వారిలో ఏముండదు చెప్పండి? ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉండదు. ఆసక్తి అన్నప్పుడు మీరేమనాలి? ఉండదు అనాలి. చెప్పండి. ఆసక్తి ఎవరికి? మందు లేని వారికి అయితే చూడండి, అలా చెప్పాలి. నేను కొంచెం చెప్పి నేను వదిలేశానంటే అది పూర్తి చేయమని. హల్లెలూయా. సోదరు చెప్పండి హల్లెలూయా. మధ్యలో బ్రేక్ వేసానంటే దాన్ని, ఆ బ్రేక్ ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి మీరు. దేవునికి స్తోత్రం. దేవునికి అన్నప్పుడు మీరే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఆసక్తిగా ఉండాలి. దేవుని విషయంలో ఆసక్తి, చర్చికి వచ్చే విషయంలో ఆసక్తి, దేవుని పనులంటే ఆసక్తి, దేవుని కార్యాలంటే ఆసక్తి, ప్రతి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఆమేన్. మందులుగా ఉంటే వాళ్ళు అలా ఉండలేరు. మందులైన వారు అలా ఆసక్తిగా ఉండలేరు. ప్రైజ్ లార్డ్. పాడబడాలన్న ఆసక్తి, ప్రార్థన చేయాలన్న ఆసక్తి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలన్న ఆసక్తి దేవుని బిడ్డలో ఉంటుంది, మంచివారిలో ఉంటుంది. స్తోత్రం. మనం ఎలా ఉండకూడదు? మందులుగా. అది పాఠం. 5వ విషయం మీతో చెప్పి ముగిస్తాను. చివరి మాట, 5వ మాట, లూకా సువార్త 21:34. ఈరోజు శుద్ధీకరణ కూటం కనుక మనం మరిన్ని విషయాలు మనం వినగలుగుతున్నాం. సరి చేసుకొని పరిశుద్ధపరచుకోవాలి. ఆదివారం మన కొరకు బలసిద్ధపరచబడి ఉంది కనుక ఇంకా ప్రభు సరిధిలో సరి చేసుకునేటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం సరి చేసుకుందాం. 21:34 లూకా సువార్త. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మందంగా చేసుకోకండి. ఆ దినము ఇటు చూడండి, తిండి, మత్తు, ఐహిక విచారాల వల్ల మందులుగా అవుతున్నారు కొంతమంది. ఎలాగా? దేనివల్ల చెప్పరే? తిండి అనండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? తిండి ఏం చేయాలి? తిండి తగ్గించాలి. ఆమె చెప్పండి. తిండి తగ్గితే ఆదివారం రోజు కూడా చర్చికి వచ్చేటప్పుడు కూడా ఫుల్గా తినేసి వచ్చేస్తే కళ్ళు మూసుకొని మంచిగా నిద్రపోవచ్చుగా. కొంచెం లిమిట్గా తీసుకొని రండి. ఉండలేము, ప్రార్థన అయిపోయిన దాకా ఉండలేమంటే కొద్ది గొప్ప లైట్గా తీసుకొని రండి. కానీ ఎక్కువ తిండి రాకండి, నిద్రపోతారు. మళ్ళీ మందంగా ఉంటారు. ఇంకా చప్పలు కొట్టాలన్నా చప్పల బుద్ధి కాదు, పాడబుద్ధి కాదు. అవునా అండి? అన్నా కదా నా మాట నిజమే కదా? చెప్పండి. సురేష్ అయ్యా, ఓ సురేష్ చచ్చిపోయి బతికాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఏమండి, మందులుగా మనం ఉండొద్దు. తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని సన్నిధిలో ఒక పూట తినకుండా ఉన్నా మంచిదే. ఆమేన్. బాగా నీరసమైపోతాంరా బాబు అనుకుంటే కొద్ది గొప్ప లైట్ తినరండి. ఎక్కువ తినకండి నేను చెబుతున్నా. ఎక్కువ తింటే మందంగా తయారవుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తిండి వలన కానీ తర్వాత అండి మత్తు వలన ఏం చెప్పండి? ఏం మత్తు అని టైటిల్ పెట్టుకుంటే మత్తు. ఏం మత్తు? నిద్ర మత్తు. ఏం మత్తు? త్రాగుడు మత్తు. ఏం మత్తు? సొట్ట మత్తు, సారా మత్తు, పానపరాకు మత్తు, అంబర్ మత్తు. మత్తులన్నీ ఏం చేయాలి చెప్పండి? కొంచెం వేడండి అంటాడు దేవుడు. అవన్నీ మత్తులుగా ఉంటే చెప్పండి దేనివల్ల అంటమ్మా? ఒకటి తిండి వలన కానీ మత్తు వలన. అంటే మత్తు కూడా మళ్ళీ ఏం చేస్తుంది? మందులుగా మార్చేస్తుంది. కాబట్టి వాటన్నిటికీ మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఆమేన్. దూరపరిచేయాలి వాటన్నింటినీ. కొంచెం కష్టంగానే ఉంటుంది. తాగేవాడికి తాగొద్దు అని చెప్పంటే ఎలా ఉంటుందండి? మెంటలెక్కి, పిచ్చెక్కి, కిరాకెక్కి, మైండ్ గిలగలు కొట్టుకుంటాడు. ఏమండి, మానటానికి ప్రయత్నం చేయాలండి.
ఏం చేయాలి చెప్పండి? మానటానికి నీకు తాగాలనిపించినప్పుడు థమ్సప్ తాగు. ఏమన్నా తినాలని సపరించాలనిపించినప్పుడు ఏమన్నా మామూలు ఒక అమరే తినాలా? అమరే తినాలండి, ఇంక లేవా? ఆ పాన్ పరాగే తినాలా? ఇంకేం లేవా తినటానికి? సోంపులు బొంపులు ఏదో ఒకటి నోట్లు వేసుకొని అలవాటు మార్చుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందులుగా తయారవ్వకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో చాలామంది ఎలా అవుతున్నారు చెప్పండి? దీని మత్తు వచ్చేస్తున్నాయి. ఏం చేయట్లేదు, వాళ్ళకి అర్థం, ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవట్లా, అలా ఉంటున్నారు. జాగ్రత్త పడదుముగాక. తిండి వల్ల కానీ మత్తు వల్ల నన్ను బాగా తినేవారితో కూడా సహవాసం చేయకూడదటండి. ఆమేన్. నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకు ఏం పెట్టుకో అన్నాడు దేవుడు? కత్తి పెట్టుకో అన్నాడు. ఏం పెట్టుకున్నాడా? కత్తి పెట్టుకో. అంటే నేను అలాగే చెప్పి తినొద్దంటలేదండి. తినండి. లిమిట్గా మనం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సన్నిధికి వచ్చినప్పుడు కొంచెం తక్కువ తినరండి అని చెప్తున్నాను నేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ తినండి. వెజిటేబుల్ కర్రీస్ తింటే వెజిటేబుల్ కర్రీస్ తినండి. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు కొంచెం తక్కువగా ఏమండి దేవుని సన్నిధిలో తీసుకొని దేవుని మంచిగా ఆరాధించాలని, మంచిగా స్తుతించాలని చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. అలాగా లేదా ఫుల్గా మనం తినేసి వచ్చామనుకో మనం ఎలా ఉంటాం చెప్పండి? మందపొడి. చప్పలు కొట్టరా బాబు, చప్పట్లా, అబ్బా ఏం కొడతాడో ఇంకా చేతులు కూడా పైకి లెగుతూయలేగో మరి, అంత సోమరతనం. చేతులు కూడా పైకి కొట్టలేని సోమరతనం మందతో వచ్చేది. అరే డ్రమ్ము కొట్టరా బాబు అంటే పై పైన హుషారు కొట్టలేడు. ఇంకా పాడమంటే మత్తులో ఉండి పాడిద్దేమో, మత్తులో ఉండి పాడతాడు. అంటే మనం ఫుల్గా తినేసా తలపడదు అనమాట. ఆమె చెప్పండి, కొంచెం లైట్గా లిమిట్గా తీసుకుని సన్నిధిలో మత్తులుగా ఉండటం వల్ల మందత్వం మనలో ఏర్పడే అవకాశం. ఐక విచారాలు, రకరకాల విచారాలతో ఏమంటే వచ్చి దేవుని సన్నిధిలో చాలామంది స్తుతించలేని వారుగా ఉంటారు. ఈ లోక సంబంధమైన విచారాలన్నీ యేసయ్య అంటున్నాడు, నేను కొట్టివేస్తాను. ఆమేన్. నువ్వు వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని నువ్వు విచారం పడకో. ఆహారం లేదే ఇంట్లో, అది కూర లేదే ఇంట్లో, వస్త్రం లేదే, నాకు అప్పులు ఉన్నాయే అని రకరకాల వాటిని బట్టి విచారపడుతూ దేవుని స్తుతించకుండా నువ్వు ఉండొద్దు. ఆమేన్. నీ చింత యావత్తు దేవుని వేదేసి నిశ్చంతగా ఉంటూ దేవుణ్ణి స్తుతించటమే నీ పనిగా, అదే పనిగా పెట్టుకో. హల్లెలూయా. నా ప్రభు నీకు సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రం. ఐహిక విచారాల వల్ల, ఈ లోక సంబంధమైన విచారాల వల్ల నాకు పెళ్ళయిద్దా లేదా, నాకు ఉద్యోగం వచ్చిద్దా లేదా, ఇదే కొంతమంది విచారాలు, అలాంటి విచారాలు ఉంటాయండి. అలాంటి విచారాలు కూడా ఉంటాయి. నాకు ఎలాంటి భర్త వస్తాడో అని అదొక విచారం, నాకు ఉద్యోగం వచ్చిద్దా రాదా అనే విచారం. ఈ లోక సంబంధం విచారాలు అంటారే, అవి కూడా వస్తాయి వాటిలోకి. ఐహిక అంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో విచారాలు అని అర్థం. ఆమేన్. కాబట్టి ఈ లోక సంబంధమైన విచారాలు మనం విచారించక దేవుని మీద మనం మనసు కలిగి దేవుని మహింపరచాలి. హల్లెలూయా. ఈ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందులుగా మార్చబడండి. పరలోకం కొరకైన సిద్ధపాటు లేకుండా చాలామంది ఉంటున్నారంట. ఆ వచనం చదువమ్మా. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా, అదిగో దేవుని దినం, ప్రభు రాకడ అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. ఆ దినము భూమి అంతటా నివసించు ప్రతి వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడినట్లు శక్తిగల వారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించి మెలకువగా ఉండడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మందులుగా మీరు మార్చబడితే, తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారాల వల్ల కానీ మీరు మందపొడిగా ఉంటే నా రాకడ త్వరగా వస్తుంది. నా రాకడ మీకు ఉరిగా కాకుండా గురిగా మారాలి. మీరు సిద్ధపడండి బిడ్డలారా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా రాకడ మీకు
గురిగా ఉండాలి, కానీ అది ఊరేసినట్టుగా మారకుండా జాగ్రత్త పడని అంటున్నాడు ఆయన. ఆమేన్. ఊరేసినట్టుగా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఈ ఐహిక విచారాలు, మత్తులతో, తిండితో, మత్తు పదార్థాలతో, ఈ లోక సమయ విచారాలతో మనం ఉంటూ దేవుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి సిద్ధపాటు, ప్రభు రాకడకు సిద్ధపాటు మనం కలగకుండా మందులుగా ఈ లోకంలో ఉంటే గనక ప్రభు రాకడలో మనం ఎత్తబడలేవు, ఈ లోకంలో విడవబడతాం. కాబట్టి సరి చేసుకుందాం, దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకుందాం, ప్రభుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఆమేన్. సందేశం ముగించబడింది. 5 విషయాలు నేను మీతో మాట్లాడాను. మందులుగా ఉన్నవారు ఎలా ఉంటారండి? మనం చూసాం కదా. మందులుగా ఉన్నవారు ఎలా ఉంటారు? ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, మాకు కాదులే అనుకున్నట్టుగా ఉంటారు. ఒకటి, మనం అలా ఉండకూడదు. రెండోది, మందులుగా ఉన్నవారు ఎలా ఉంటారు? మందులై నమ్మని మందమతులారా అన్నాడు. అంటే మందులైన వారు ఏం చేయరు? వారిలో ఏముండదు? దేవుని మీద నమ్మిక ఉండదు, నమ్మకం లేని వారుగా ఉంటారు. మూడోది, మందమతులైన వారు, మందులైన వారు ఎలా ఉంటారు? మూడోది చెప్పండి. ముందున్నటువంటి భక్తులను అనుసరించి నడవలేరు. ముందున్న భక్తులు ఏ విధంగా నడిచారో ఆ విధంగా మనం నడవాలని ప్రభు. మందులైన వారు అలాంటి గ్రహింపే ఉండదు, అలా జీవిస్తారు. ముందున్నటువంటి భక్తులను అనుసరించి జీవించాలి. వారు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. పాపంలో కూడా పాపాన్ని జయించారు, పాపంలో పడిపోలేదు అని ముందున్నటువంటి భక్తులు మనం చూస్తూ నడుస్తారు, మంచివారు. మందులైన వారేమో భక్తులు నడిచిన విధానంలో నడవలేరు. తర్వాత నాలుగోది మీతో మాట్లాడాను కదా, ఆసక్తిగా ఉండలేరు. మందులైన వారు ఎలా ఉండలేరు? ఆసక్తిగా ఉండలేరు. మనం ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. 5వది మీతో మాట్లాడాను. ఏమండి, మందులైన వారు ఎలా ఉంటారంటే దేవుని రాకడకు సిద్ధపాటును కూర్చున్న ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ళ తిండి, వాళ్ళ మొత్తు, ఐహిక విచారాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళని మందంగా చేస్తున్నందువలన దేవుని రాకడ కొరకు ఒక సిద్ధపాటు అంటూ వారిలో, సిద్ధపడాలనే ఆలోచనలు వారిలో రావండి, మందులైన వారిలో. కాబట్టి మనం అలా ఉండక దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ఆమేన్. మనం ఎలా ఉండకూడదు? మందులైన వారి వలె మనం ఉండకుండా దేవునిలో ఉందువుగాక. దేవునిలో చురుకుగా ఆసక్తి కలిగి, దేవునిలో నమ్మిక కలిగి, మంచి విని మాటలు గ్రహింపు కలిగి, హల్లెలూయా, భక్తులు నడిచినటువంటి అనుభవాలలో నడిపించబడుతూ ఆసక్తి కలిగి, సిద్ధపాటు కలిగి మనం ఉందువుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. వాని సన్నిధిలో మందులుగా ఉండక మేము మార్పు చెందుతామయ్యా, మార్పు చెందుతామయ్యా. మందులుగా మేము ఉండము నాయన అని ఒక మంచి తీర్మానం చేసుకోండి. మందులైన వారు ఎలా ఉంటారో ప్రభు మనతో మాట్లాడారు. మందులుగా మనం ఉండక మనం మార్పు చెందువారుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎలా ఉంటున్నావు నీవు? ప్రభు మనతో మాట్లాడిన విలువైన మాటలు బట్టి అందరూ 2 చేతులు పైకెత్తి మోకరించి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మాటలు ప్రతి వారిలో నిరంతరంగా ఫలింపచేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు కొరకైన ఒక మంచి సిద్ధపాటు, బల్లారాధన కొరకు ప్రతి వారు ఒక మంచి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో సరి చేసుకుని పరిశుద్ధతతో ప్రభు బలలో చేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రక్షకుడు యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాలం సమయ ప్రభ యొక్క శుద్ధీకరణ కూటంలో తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
అయ్యా ఈ దినం ప్రభా మేము అయ్యా నీ సముఖంలో ఎలా ఉంటున్నామని మాతో మాట్లాడే ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా హృదయాలు కాఠిన్యముగా మార్చబడి తండ్రి చెవులుండి మందముగా ఉండి అయ్యా చెవులుండి వినలేని వారిగా ఉంటున్నారన్నావు ప్రభా, కనులుండి చూడలేని వారిగా ఉన్నారన్న ప్రభా, హృదయంలో తండ్రి వాక్యాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారని నువ్వు మాతో మాట్లాడే ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా చెవులుండి ప్రభా అయ్యా మందము క్రొవ్వుతో నిండిన వారి వలె ఉన్నారని మాట్లాడ ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా చెవులు మందము కాకుండా ప్రభా నీ మాటలను మా చెవులలో వినబడుటకు మా చెవులను తెరవచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రాలయ్యా. కనులుండి చూడకయని నువ్వు మాట్లాడ ప్రభా, ఎన్నో మాలు మా కనులతో మేము చూసిన నువ్వు చేసిన కార్యములు ఎన్నో మా జీవితాల్లో ఉన్నప్పటికీ ప్రభా అయ్యా ఇంకా మా జీవితాలు ఇంకా ఏదో కావాలని ఇంకా ఏదో జరగాలని ప్రభా అయ్యా నీ కనులుండ చూస్తున్న తండ్రి చూడలేని గుడ్డి వారిగా ఉన్నాము ప్రభా నీకు స్తోత్రములయ్యా. అయ్యా మా జీవితము ఈ దినాన మేమందరము ఉన్నామంటే ప్రభా నువ్వు మాకు ఇచ్చిన తండ్రి క్షేమము ఆయుష్ తప్పనించి ప్రభా మాలో ఏ మంచితనము లేదు ప్రభా, నీ ఎదుట నీ నామం స్మరించుటకు కూడా మేము దేనికి పనికిరాని వారము తండ్రి, అయినను మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడు ప్రభా. మా హృదయములు మా చెవులు మా కన్నులు సమస్త దేహము అయ్యా మందము కాకుండా ప్రభా అయ్యా హుషారుతో శక్తితో ఆసక్తితో ప్రభా అయ్యా భక్తులు పోలి నడవాలన్నావు తండ్రి, భక్తులను జ్ఞాపకం చేసుకొని వారు వాగ్దానము పొందినట్లు ప్రభా మేము కూడా నీ వాగ్దానము పొందవాలన్నావు తండ్రి. ఓర్పుతోను నిరీక్షణతోను ప్రభా అయ్యా నిరంతరం ఉండాలన్నావు ప్రభా. తిండి వల్ల ఆహార విచారాల వల్ల దేవుడి రాకడికి సిద్ధపడకుండా ఉంటారెవరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. ఈ దినాన ఎంతో వాక్యం వింటున్నా సరే ఎంతో ఆరాధన చేస్తున్నా సరే ప్రభా అయ్యా నీ బిడ్డల యొక్క జీవితాల కార్యాలు చూడలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా, నమ్మకం లేని వారిగా ఉంటున్నారు తండ్రి. మొదట ఉన్న ఆసక్తితో, మొదట ఉన్న ప్రార్థనాత్మతో, మొదట ఉన్న సమస్త క్రియలతో అయ్యా ఆనాడు ఆది అపోస్తల సంఘంపై కుమ్మరించిన ఆత్మ చేత ప్రభా ఈ దినాన మా సంఘంపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ గొప్ప శక్తితో ప్రతి బిడ్డ రేపబడునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి వారి హృదయ నేత్రములు తెరవచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక రొట్టె విరిచి ప్రతి వారి కరులు తెరవచేయమని ప్రార్థిస్తున్నాం. రాబా షబా కలరి కల్లవరబా నీ వాక్యం గ్రహించి ప్రభా నీ వాగ్దాన దేశము మేము పొందుకోవాలయ్యా. నీ నిరీక్షణ కలిగి మేము జీవించాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నిరంతరం మేము ఉజ్జీవింపబడాలి ప్రభా. మందులు కాకుండా తన మందవతులుగా కాకుండా ప్రభా నిరంతరం నీ సముఖంలో ప్రభా నీ పనుల యందు నీ ప్రార్థన యందు ఆ శక్తితో ఉజ్జీవముతో నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరచాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మతో నిరంతరం నీ సముఖంలో నీ పాదాలు పట్టుకోవాలయ్యా. అయ్యా మందులు కాకుండా ప్రభువా నిరంతరము గొప్ప తండ్రి మా హృదయములో తండ్రి మా చెవులు సమస్తము మీరు తెరచి ప్రభా నీ వాక్యము మా చెవులకి పంపించండి అయ్యా. నీ యొక్క దీవెనలు మా హృదయములకి పంపించండి. నీ వాక్యమని ఆనందం మందులు కాకుండా ప్రభా మాలో నిరంతరము ఫలించాలి. నమ్మకం అని ఉన్నప్పుడు సమస్త ఫలిస్తారన్నావు తండ్రి. అయ్యా గొప్ప శక్తితో నీ సముఖంలో నేను స్తుతిస్తుండగా ప్రభా నీ ఆశీర్వాదం నీ కృప నీ సమస్త ఆశకాలం అంతయు నీ సముఖంలో స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నిరంతరం మమ్మల్ని ఇటు అనుభవాలతో నడిపించండి అయ్యా. బలారాధులు మేము తండ్రి యోగ్యత కలిగి పరిశుద్ధపరచబడి ప్రభా అయ్యా ఆ శక్తితో నీ బలలో పాలు పొందాలి ప్రభా. అన్ని విషయాల ప్రభా మేము గొప్ప శక్తితో నీ మందిరంలో నివాసము చేయాలయ్యా. నిరంతరం నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తూ ప్రభా గొప్ప శక్తితో ప్రభా నీ రాకడికి మేము సిద్ధపడాలి ప్రభా. ఆ దినము వచ్చినప్పుడు ఉరి వలె కాకుండా తండ్రి అది శ్రేష్టకరమగునట్లుగా ప్రభా మేము సిద్ధపడాలి ప్రభా. అటు కృప మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యమిత్రుని దాసుని మీరు బలపరిచి అభిషేకించి వాడుకో
చేసుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి వారిని యేసయ్య శుద్ధీకరించి పరిశుద్ధపరచునుగాక, తన రక్తముతో కడిగి శుద్ధులుగా మార్చునుగాక. ఎంతమంది మీరు తీర్మానం చేసుకుంటున్నారు? ప్రతి వారిని ప్రభు తన రక్తం కడుగునుగాక. ఆదివారం బల్లారాధనకు అందరూ సిద్ధపడుదురుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.